పవన్ కళ్యాణ్ గారు రియల్ హీరో. రైట్. ఆయన విమర్శించే హక్కు ఎవరికి లేదు. ఇదే మాట మీద 2029 దాకా ఉంటారా మీ పార్టీ గాని మీ పార్టీ నాయకులందరూ కూడా? ఒకటే సార్, 2029 పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, రాబోయే 15 ఏళ్ళు కూటమి అధికారంలో ఉంటుంది, వైసీపీని రానివ్వని ఆయనే చెప్పారు. ఆయన మాటకి మేము కట్టుబడి ఉంటాం. అవును, 2019లో టీడీపీని రానివ్వను అన్నారు, రానివ్వలేదు. 2024లో వైసీపీని రానివ్వను అన్నారు, రానివ్వలేదు. అంతకుముందు కాంగ్రెస్ హఠావో అన్నారు, కాంగ్రెస్ పరిస్థితి ఏమైపోయిందో మనం చూసాం. కాబట్టి ఆయన అన్నది ప్రతిదీ అవుతుంది మాట. రైట్, కంక్లూడ్ చేద్దాం. ఇంక జూపూడి ప్రభాకర్ గారు మీరే చెప్పాలి, ఈ 2 నియోజకవర్గాల్లో ఓకే మీ సిట్టింగ్ స్థానాలు వాటిని నిలబెట్టుకోవాలనే ప్రయత్నం మీరు చేయొచ్చు, కానీ మీ పార్టీ గ్రాఫ్ 2019తో కంపేర్ చేస్తే 2024 ఎన్నికల్లో గణనీయంగా అనూహ్యంగా చాలా దారుణమైన పరిస్థితుల్లో తగ్గిపోయింది. కానీ ఇప్పుడు గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? రవిశంకర్ గారు, పాలిటిక్స్ ఇస్ నాట్ ఏ స్ట్రైట్ లైన్. పాలిటిక్స్ ఇట్స్ సంథింగ్ లైక్ ఏ కర్వ్ వేర్ వీ హ్యావ్ టు పాస్ త్రూ. ఒకవేళ స్ట్రైట్ లైన్ అనుకొని మనం గొప్పలు చెప్పుకొని పార్టీ గురించి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే చాలా మంది చాలా రకాలుగా మాట్లాడచ్చు. నౌ వాట్ ఆర్ ద రియల్ పాలిటిక్స్ గోయింగ్ ఆన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చూస్తే, ఒక సామాన్యమైన కాలరు మాట్లాడినటువంటి విధానాన్ని మనం అన్నమంతా పట్టుకొని చూడాల్సిన అవసరం లేదు, ఉడికిందా లేదనేది ఒక మెతుకు చాలంటారు. వాళ్ళ సమాధానాలు మనం చెప్పగలిగే స్థితిలో ఉంటే రాజకీయ పార్టీలు నడపచ్చు, లేదా ఏ విధంగానే రాజకీయ పార్టీ నడపాలనుకున్నా కూడా నడపచ్చు. ఇట్ ఈస్ అప్ టు దెమ్. బట్ నౌ కమింగ్ టు ద పాయింట్, మీరు అడిగినటువంటి ఇక్కడ పులివెందుల్లో జరుగుతున్నటువంటి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 2 పార్టీలు కూడా ఎలక్షన్ లాగానే చేయగలిగితే రిజల్ట్ విల్ బి డిఫరెంట్. ఎలక్షన్ ని మనం ఒక దౌర్జన్యపూరితంగా, మనం ఇందాక పెద్దలు చెప్పినట్టుగా మన మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నా, జడ్పీటీసీని కార్పొరేషన్ కైవసం, అది కూడా ఎన్నికే అన్న విధంగా మాట్లాడుకుంటూ పోతే, అభివృద్ధి కోసం మారుతున్నారు అనుకుంటూ పోతే ఆశ్చర్యపదం తప్ప ఇంకోటి ఉండదు. ఇక్కడ జరుగుతున్న దాన్ని ఒక స్ట్రైట్ క్వశ్చన్, అంటే మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు కానీ పొలిటికల్ పార్టీస్ స్ట్రైట్ క్వశ్చన్, ఎందుకు మీరు ఇంత మీ ధనాన్ని, లేకపోతే మీకున్న అధికారాన్ని, మీ మ్యాన్ పవర్ని, మీకున్నటువంటి హోదాల్ని మొత్తాన్ని ఒక 1 year ఉన్నటువంటి ఒక జడ్పీటీ స్థానం మీద ఎందుకు పెడుతున్నారు? అంటే మీరు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని, అంటే ఇది నా డైలాగ్ కాదండి, అదే నేను స్టార్టింగ్ లోనే చెప్పినట్టుగా పాము చిన్నదైనా పెద్ద కర్రతో కొట్టాలనే సూత్రాన్ని ఖచ్చితంగా టీడీపీ ఫాలో అవుతోంది. అంటే వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకుంటోంది. అనుకుందాం. తర్వాత ఈ మధ్య పాములను కూడా కొట్టకుండా అడవుల్లోనే వదిలేయాలనేది పాములు బట్టి వాళ్ళు కూడా నేర్పారు. కొట్టడానికి కూడా ఎవరు కొట్టడం లేదు. అది పెద్ద కర్ర చిన్న కర్ర పక్కన పెడతాం. సో దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యాన్ని చూసినప్పుడు, ఆర్ యు రియల్లీ గోయింగ్ టు రిప్రజెంట్, ఒక డెమోక్రటిక్ గా మీరు ఉండి రిప్రజెంట్ చేయదలుచుకున్నారా రిప్రజెంటేషన్, లేకపోతే దౌర్జన్యపూరితంగా రాదలుచుకున్నారా? మీరు ఇందాక ఒక మాట టీడీపీ ఎమ్మెల్సీని కూడా అవసరం చేసినట్టు ఎక్కడో చూశానండి అని, అంటే ఎక్కడో చూడటం కాదు, భూతత్వంలో పెట్టి చూడటం కాదు, మీరు ప్యారలల్ గా ఉన్నారా లేదా? మీరు అక్కడ ఓడిపోతామా గెలుస్తాం అనేది మనకి సాయంత్రం 7 గంటల తర్వాత ఆల్మోస్ట్ మనకి ప్రజానాడి తెలిసిపోతుంది. రేపో ఎల్లుండో మనకి రిజల్ట్ పక్కన పెడదాం. దీనికోసం మీ సర్వశక్తులు వడ్డీ, ఇందాక నేను చెప్పినట్టుగా ఎలక్షన్ ఈజ్ ఎలక్షన్. అంటే ఎలక్షన్ ఈజ్ ఎలక్షన్ అంటే ఏంటి? ప్రజల చేత ఓట్లు ఇచ్చి ప్రజలు ఫ్రీ అండ్ ఫెయిర్ గా వచ్చి దానిలో కంటెస్ట్ చేసే విధానాన్ని ఇన్నాళ్ళు దౌర్జన్యంగా అక్కడ ఏకగ్రీవం చేసుకున్నారు కాబట్టి ఫస్ట్ టైం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ నిర్వహించబోతూ ఉన్నాము. ప్రజల అభిప్రాయం, ఐ మీన్ ప్రజలు ఎటువైపు ఉన్నారో ఇప్పుడు డిసైడ్ అవుతుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు టీడీపీ నాయకులు. యునానిమస్ గా జరిగినటువంటి ఎన్నికలు గతంలో అవి దౌర్జన్యపూరితంగా జరగలేదు. అవతల వాళ్ళు యువతల వాళ్ళు కలిసి కూర్చొని మాట్లాడుకొని చేసినటువంటి ఎన్నికలవి. రైట్, అలా కలిసి కూర్చుని గ్రామాభివృద్ధికి లేకపోతే మండలాభివృద్ధికి చేసుకున్న ఫైనల్ ఏకగ్రీవం చేసుకున్న ఎన్నికలు ఉన్నాయి. దౌర్జన్యాలు, దాడులతో ఏకగ్రీవం బలవంతంగా బలవంతంగా చేసిన ఆ పార్టీ అని కాదు, అన్ని పార్టీలు ఇది ఫాలో అయ్యాయి గతంలో. రవిశంకర్ గారు, నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ని మీకు చెప్పదలుచుకున్నాను. ఈ పులివెందుల నియోజకవర్గంలో
దౌర్జన్యపూరితంగా ఎన్నికలు జరగకుండా ఉన్న నేపథ్యం, లేకపోతే జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార దర్పంతో మొత్తం గందరగోళం చేసింది లేదండి. అక్కడ జరిగిన అంశం ఏంటంటే వాళ్ళల్లో వాళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని ఇందాక పెద్దలు మాట్లాడినట్టుగా వాళ్ళ డెవలప్మెంట్ కోసం ఏం చేసుకోవాలన్న దాని మీద మాట్లాడే తప్పితే ఈ విధమైనటువంటి వాతావరణం, కక్షపూరిత వాతావరణాన్ని ఎక్కడ వాళ్ళు కనిపించినట్టు చేయలేదు. మీరు కావాలంటే లాస్ట్ ఎలక్షన్స్ ఏ విధంగా జరిగిన విజువల్స్ మీ దగ్గర ఉంటే ఒకసారి ఏంటి సార్. దేర్ ఆర్ సో మెనీ ఈవెన్ తెలుగుదేశం నాయకులు కూడా ఆ రోజు మాట్లాడినట్టు అంశాలు ఆ ఎలక్షన్ లో ఎందుకు మీరు అందరూ కూడా యునానిమస్ గా వస్తున్నారనే దానికి కనబడింది. ఇట్ డజంట్ మీన్ దట్ అక్కడ అన్ని యునానిమస్ గా జరిగినాయని కూడా లేదు. చాలా చోట్ల కంటెస్ట్ జరిగింది, చాలా చోట్ల గెలిచారు. వాళ్ళు గెలిచినా వీళ్ళు గెలిచినా అది ఒక ఆలోచన పరంగా జరిగింది. బట్ ఈ రోజు మీరు చూసినప్పుడు అసలు ఎంత హాస్యాస్పదంగా జరుగుతున్నాయంటే, మీరు అంటే ఎలక్షన్ కమిషన్ మీరు పోలింగ్ బూత్ ను మార్చారండి, నో డౌట్. మీరు కోర్టుకి వెళ్తే కోర్టు ఏం చెప్తుందంటే స్పీకరు అసెంబ్లీ కన్సర్న్, స్పీకర్ ఇస్ ద మెయిన్ డెసిషన్ మేకింగ్ అథారిటీ, దానిలో మేము ఏలు పెట్టలేము. బట్ రీసెంట్ మీరు వర్జిట్ చూసినప్పుడు పార్లమెంటు తెలంగాణలో ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఒక చోట గెలిచినప్పుడు అక్కడ ఏం చెప్తే స్పీకర్ ఆల్సో హ్యాస్ టు ఫాలో ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఎవరైనా సరే రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాల్సిందే, రాజ్యాంగబద్ధంగా చేయాల్సిందే, రాజ్యాంగబద్ధంగా జరిగిన ఎన్నికలకే విలువ ఉంటుంది. థ్యాంక్ యూ జూపూడి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, చూద్దాం మరి ఏం జరగబోతోంది అనేది. ఆల్రెడీ ఎలక్షన్ స్టార్ట్ అయింది పులివెందుల అండ్ ఒంటిమిట్టల్లో. ప్రస్తుతానికైతే చాలా ప్రశాంతంగా జరుగుతున్న పరిస్థితి, కానీ ప్రలోభాలకు గురి చేశారు ఓటర్లను అనేది పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం. ఓటుకు 10 నుంచి అంటే వస్తున్న వార్తలు ఇవి, ఎంతవరకు వాస్తవమో తెలియదు, 10 నుంచి 25,000 దాకా కూడా ఇచ్చారు చివరి నిమిషంలో అనేది జరుగుతున్న చర్చ. చూద్దాం మరి ఎల్లుండి ఫలితాలు రాబోతూ ఉన్నాయి.